ఇటువైపుకి ఇచ్చేయండి. ప్రెస్ వారికి కేటాయించిన గ్యాలరీ ఇది. వచ్చేసారమ్మా. మీ అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగనన్న గెలిచాడు, జగనన్న మన కష్టమంతా రన్నో ఎంకన్నా మన కష్టమంతా తీరనరు రన్నో ఎంకన్నా. ఢిల్లీ సభకి వెళ్ళాడని ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారందరూ కూడా ఈ పక్కన ఉన్న వెనక వైపు కలవాల్సిందే కోరుచున్నాం. మహిళలు కేటాయించిన సీట్లు మహిళలకు ఉంచండి. ఈ ర్యాలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెనక వైపు భాగానికి వెళ్ళవలసిందే కోరుచున్నాం. సామాజిక సాధికార బస్సు యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ డీజే సందీప్ గిరి. ఈ మహాసభకి ఇచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి గోపాలపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారందరూ కూడా మహిళలు కేటాయించిన సీట్లు ఉంచండి. ఈ మోటార్ బైక్ ర్యాలీకి వచ్చిన వారందరూ కూడా వెనక వైపు కలవాల్సిందే కోరుచున్నాం. హలో మహిళలు కేటాయించిన మైక్ చెక్ బాబు. ఈ సౌండ్ సిస్టమ్ పక్కన ఉన్న మగవారందరూ కూడా వెనక్కివలసిన కోరుతున్నాం. మహిళలకు అడ్డు ఉండకూడదు. అక్కడ సౌండ్ సిస్టమ్ పక్కన ఉన్న వారందరూ కూడా వెనక మళ్ళీ పక్క వెళ్ళండి. దయచేసి పోలీసు వారికి సహకరించండి. స్టేజ్ మీద దిగేయాలండి. స్టేజ్ మీద అందరూ దిగేయాలి. మేము ఇన్వైట్ చేస్తాం. స్టేజ్ మీద దిగేయాలి. మహిళా బస్ సాధికారతకి ఇచ్చేసిన సామాజిక సాధిక యాత్ర ఇచ్చేసిన అతిథి మహారాజులకి స్వాగతం, సుస్వాగతం. గోపాలపురం నియోజకవర్గం హలో, ఈరోజు
సామాజిక సాధికార యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకటరావు గారిని, అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారిని, అలాగే మేరుగు నాగార్జున గారిని, అలాగే మరి మన నాయకులందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఎంపీ నందిగం సురేష్ గారిని కూడా, అలాగే దేవరపల్లి సర్పంచ్ ఉన్నటువంటి వీరకుమార్ని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 4 మండలాల జడ్పీటీసీలని, ఎంపీపీలని, మరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని, నియోజకవర్గ నాయకులకు అధికార ప్రతినిధులు అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి మన భక్తులందరూ కూడా ప్రసంగిస్తారు కాబట్టి మరి మీరందరూ కూడా దయచేసి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే జ్యోతిరావు పూలే, జగజీవన్ రావు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి విగ్రహాలు పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు వేణు గోపాలకృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మరి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన స్థానిక శాసనసభ్యులు తలారి వెంకటరావు గారికి అప్పగిస్తూ దయించి స్టేజ్ మీద ఉన్న ఏమీ బాధపడకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు తప్ప ఎవరు వద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఒక్కలే స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. సైడ్కి ఉన్న నాయకులు కార్యకర్తలు ఎదురు రావాల్సిందిగా కోరుతున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్న స్టేజ్ పక్కన ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా లెఫ్ట్ సైడ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎదర్ గ్యాలరీలు విఐపీలకి, అదేవిధంగా మీడియా వారికి గ్యాలరీ వేశారు కనుక వాళ్ళు కూడా లేచి కొద్ది వెనకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీడియా వారికి సంబంధించి ఈ గ్యాలరీని ఖాళీ చేయండి ప్లీజ్. మీడియా వారికి చోటు ఇవ్వండి అమ్మా. ప్లీజ్ రెస్పాండ్. సందీప్ టి గిరి. దయచేసి మీడియా వారందరూ కూడా ఇటువైపు డయాస్ ఇటువైపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేసి బాపట్ల ఎంపీ గారు నందిగం సురేష్ గారు పూలమాల వేసి అలంకరించారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చిలు పార్మోన్ నాసిరా గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు చెల్లుమేని వేణు గారికి, అదేవిధంగా ఇంకో సోదరులు మాకు సివిల్ సప్లై మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి, బాపట్ల ఎంపీ గారు నందిగం సురేష్ అన్న గారికి,
అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వెనకాల ఎంపీటీసీలు, సర్పంచ్ నాయకులు, నా ముందు నియోజకవర్గం అక్క చెల్లెలందరికీ, నాయకులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేక వందనాలు తెలుసు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 4.5 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో జగన్మోహన్ గారి ఏదైతే పాదయాత్ర ఇచ్చిన వాగ్దానాల్ని చూసా తప్పకుండా, అంటే ఇడిపిల పాయింట్ ఇచ్చే వరకు ఇచ్చిన వాగ్దానాలు దారి పొడిగిన సుమారుగా అక్కాచెల్లు కానీ, అన్నదమ్ములు కానీ, విద్యార్థులు అందరూ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మాకెవ్వరికి సేద్యమైన పెద్దలకి ఎవ్వరికి సంబంధం లేకుండా సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,69,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీకి ఇచ్చిన ముఖ్యమంత్రి దేశ చరిత్రని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు చేయలే. దానికి తోడుగా ఇవాళ 1-2 కాదు ఇచ్చిన వాగ్దానాలు, అంటే మాట ఇవ్వడం వేరు, ఎలక్షన్లో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు కానీ ఆయన నెరవేర్చడం చాలా తక్కువ. అయినప్పటికీ ఇవాళ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 99% జరిగింది. రాష్ట్రం అంతా 100% జరిగినప్పటికీ మా నియోజకవర్గం 99% దాన్ని మీ అందరూ తెలియజేస్తున్నాం. అది ఒక్కటి ఏంటంటే హౌసెస్ సెకండ్ ఫేజ్ ఉండగా అది ఒక్కటే లేట్ అయింది. అంటే ఇవాళ అది కూడా సుమారుగా నియోజకవర్గంలో 20,000 మందికి పట్టాలు ఇచ్చుంటే దాంట్లో కూడా 12,000 మంది కట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలని తూసా తప్పని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ గారు అని మీరు అందరికీ చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే మాట ఇవ్వడం వేరు, నెలవర్చడం వేరు. మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన జరిగింది. అంతేగాని గతంలో ఉన్న జన్మభూమి కమిటీ చెప్పాలి, నాయకులు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు ఉన్నా చెప్పాలి, పరిస్థితి పక్కన పెట్టి అన్ని సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న వారందరికీ ఒక వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా మీకు అందించిన ఘనత జగన్మోహన్ గారిని మరోసారి తెలియజేస్తున్నాం. ఆ విధంగా చూస్తే మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారుగా 1,200 కోట్లతో, అంటే డెవలప్మెంట్ 3,000 కోట్లతో, సంక్షేమ పథకాలు 700 కోట్లతో డెవలప్మెంట్ చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ గారు. ఇదే గ్రామం దేవరపల్లి గ్రామం చూసుకుంటే దేవరపల్లిలో నియోజకవర్గం పెద్ద పంచాయతీ ఇది. అంటే ఈ పంచాయతీలో సుమారుగా 200 కోట్లతో సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ చేసామని చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. గతంలో అయితే మనకు తెలుసు ఏమన్నా ఒక గ్రామానికి 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు అవ్వచ్చు. ఏ సచివాలయం చూసినా కానీ 50 కోట్లు, 30 కోట్లు ఆ విధంగా ఉంది. చిన్న పంచాయతీలు, చిన్న సచివాలయం అయితే 30 కోట్లు, పెద్ద పంచాయతీలు అంటే 50 కోట్లు. ఆ విధంగా చేయడం వరకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చక్కని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. దాని వరకు ఇవాళ సామాజిక సాధికారత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఆదుకునే విధానంగా వాళ్ళ కొరకు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఇచ్చిన బడ్జెట్లో, అంటే వాళ్ళు సుమారుగా 4,69,000 కోట్లు, అంటే 12 కోట్ల మందికి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చుంటే 6 కోట్ల పైగానే బీసీ, ఎస్టీ మైనార్టీలకి సుమారుగా 2,63,000 కోట్లు ఇచ్చిన ఘనత దేశ చరిత్ర మనకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఎక్కడా చూడలే. ఎందుకు చెప్తున్నంటే మిగతా 30 రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో 30 రాష్ట్రాల్లో ఎక్కడా జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సుమారుగా అసైన్మెంట్ కమిటీ ద్వారా, అదేవిధంగా భూమి లేని నిరుపేదల వరకు మా నియోజకవర్గంలో 3,500 ఎకరాలని సుమారుగా 844 కోట్లు వెచ్చించి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని చూసి వారు లేక ప్రతిపక్షం వారు ఏదో విధంగా మాట్లాడుతుంటారు. కానీ ఇవాళ మన పిల్లలు చదువుకుంటూ వరకు విద్యా దీవెన ద్వారా 15,000 ఇవ్వడం, అదేవిధంగా అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చి విద్యా దీవెన ఫీజు రేపుదాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి. అదేవిధంగా గోరుమందు వాళ్ళు చదువుకోవడం. అదేవిధంగా మనకు తెలుసు మొన్ననే సుమారు 5.5 లక్షలు ట్యాబ్లు ఇవ్వడం జరిగింది 8th క్లాస్ పిల్లలకి. కానీ వాళ్ళ దాని గురించి బయట రాద్ధాంతం ప్రతిపక్షం వారు. వాళ్ళ పిల్లలు అయితే చదువుకోవచ్చు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నారు, గ్రామాల్లో అంటరానితర ఆసుపత్రులు పోవాలంటే విద్యతోనే సాధ్యమని. ఆ విద్యని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం నడుతుంది. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అనుగుణంగా నడిచిన ఏకైక నాయకుడు ఎవరంటే జ్ఞాపకం వచ్చేది దిగంత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు. అలాంటి తనయుడిగా
ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెద్ద పెట్టేసి ఇవాళ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో చూస్తే గతంలో సుమారుగా 35,000 కోట్లు 14 నుంచి 19 వరకు చంద్రబాబు ఖర్చు చేసి ఉంటే ఎస్సీలకి ఇవాళ 65 కోట్లు చేసిన ఘనత జగన్మోహన్ గారు జరిగింది. అదేవిధంగా మా సోదరి హోమ్ మినిస్టర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఇంకోసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఇంకా రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది, మా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఇంకా అభివృద్ధి ఉంటుంది కనుక ఈ అన్ని విధాలు ఆదుకుంటూ ఇంకోసారి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసిన బాధ్యత ఉంది కనుక మీరందరూ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ గారికి మరోసారి అవకాశం కోరుతూ సెలవు తీసుకుంటాం. జై జగన్. దయచేసి ఆ జెండాలందరూ కూడా కింద దింపండి అమ్మా. జెండాలు కింద దింపండి. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అదేవిధంగా బీసీ మంత్రివర్యులను చెల్లిపోయిన వేలు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హలో 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 బాబు ఒకసారి సౌండ్ సెట్ చేయి బాబు. మీరు కాముకోండి. హలో గురు. హలో కాదనే అమ్మా, ఇవాళ సామాజిక సాధికార బస్సు యాత్ర మీరందరూ కూడా ఈ సాధికారితని అనుభవించిన వాళ్ళు. సాధికారిత అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మనకి కావలసినది, మనకి రావలసినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానుసారం అందించడంలో ఒక భాగం. చూడండి, మీకు గతంలో ఏదైనా ఒక పథకం కావాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? పెత్తందారులు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, నాయకులు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, కొంతమంది జన్మభూమి కమిటీలని దోపిడీదారులు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ అది ఉందా? ఎక్కడో సినిమాలో మనం చూసాం, శ్రీకృష్ణ భగవానుడిని గజేంద్ర మోక్షంలో వాడు అడుగుతాడు, లావక్కంతయ్య లేదు ధైర్యంబు విలోలంబయ్యే, నాకు బలం తగ్గిపోయింది నాయన అంటే పైనుంచి వచ్చాడు మహావిష్ణువు. అలాగే నాయన ఈ నెలలో ఖర్చు వచ్చిందంటే నీకు రకరకాల రూపంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ ఒత్తుతున్నాడు, నీ ఖాతాలో డబ్బులు పడతాయన్నాయి. ఇదే కదా సాధికారిత అంటే. ఒక్కసారి జగనన్నకి 2 చేతులెత్తి జై కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. నేను అంటాను, సంఘ సంస్కర్తలు మన దేశంలో స్త్రీ విద్యను నేర్పినటువంటి సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో భిన్న సంస్కృతులున్నాయి, భిన్న మతాలున్నాయి, మతాలకి గ్రంథాలున్నాయి, సంస్కృతికి ఆచారాలున్నాయి. కానీ భారత పౌరులందరూ ఆచరించాల్సినటువంటి ప్రామాణిక గ్రంథం ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వల్ల కదా ప్రజాస్వామ్యంలో ఇంత గొప్పగా ఉన్నాం. అటువంటి సంస్కరణ ఆయన అన్నాడు, నేను గొప్ప రాజ్యాంగం ఇచ్చాను, ఆ రాజ్యాంగం సరైన వాడు అమలు చేస్తేనే నా దేశ ప్రజలకు మంచి జరుగుతుంది. ఏమి కోరాడైనా? పేదరికం, పేదవాడికి పెద్ద రోగం అయితే అది బాబాయ్ అందించుకే, పెద్ద రోగం అయితే అది పేదవాడు జయించాలి పేదరికాన్ని అంటే విద్య కావాలన్నాడు. చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాల కార్మికులు, చిన్న చిన్న పిల్లల్ని హోటల్లోనో ఇటుక బట్టీల్లోనో పెద్దాళ్ళ ఇళ్ళ కాడ పాలేర్లుగానో పెట్టే తల్లి పడే మనోవేదనని అర్థం చేసుకున్న నాయకుడు ఒకడు వస్తాడని మనం అనుకోలేదు. వచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఔషధం అమ్మఒడి, బాల కార్మికుడు లేడు,
అమ్మల ఇళ్లలో పిల్లల చదువుల కోసం 14,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక సంస్కర్త కాదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి. అందుకే అంటాను, 45 ఏళ్ళు వస్తే అమ్మకి డబ్బులు అవసరం. 60 ఏళ్ల వయసులో ఖర్చు పెరిగింది. ఆ తల్లికి చేయూతిస్తున్నాడే 18,750 రూపాయలు. సంస్కర్త కాదా మహిళా సాధికారితకి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాను. అందుకే నేను అంటాను, సంస్కర్త నీకు సలామని. ఒక్కసారి గోపాలపురంలో మొదలు పెడితే రాష్ట్రం అంతా వినపడాలి. ఈరోజు సంఘ సంస్కర్తలు ఆశించారు, పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు, ఆచరించి ప్రజలకు అందించినటువంటి ఈనాటి పాలకుడు ఒక సంస్కర్త. ఆయనకి సలామనండి అమ్మా. అందరూ కూడా ఇక్కడి నుంచి చివరి చేయి వరకు సంస్కర్త నీకు సలామని గట్టిగా చెప్పాలి. సంస్కర్త సంస్కర్త. ఎస్, ఒక అబద్ధం. చంద్రబాబు 14 ఏళ్ళు పాలించాడు, చెప్పిందేది చేయడు. అదే ఆయన పిల్లలిచ్చిన మాంగాన్ని కసక్ ముఖ్యమంత్రి లాగేశాడు. మనకి 14లోనూ చదువుల కోసం ఎప్పుడు ఆలోచించలా. మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పొలాల్లో పాలేరుతనం చేసేవాడు దొరకడు అనుకున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రాం పెట్టాడు ఎప్పుడైనా? జగనన్న తండ్రి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే దాన్ని సకానికి కోసేసి మనల్ని బానిసలుగా చూడాలనుకున్నటువంటి ఒక పెద్ద అబద్ధమే చంద్రబాబు. 87,000 కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని 14,000 కోట్లు ఇచ్చాడు. అది అబద్ధమా కాదా? అబద్ధమా కాదా? మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? అబద్ధమే కదా? అబద్ధమే కదా? చెప్పండి రా గట్టిగా, అబద్ధం అని చేతులు ఎత్తి. అబద్ధం గట్టిగా అబద్ధం అని చెప్పండి. అబద్ధం. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? అబద్ధం. అబద్ధమే కదా? గిట్టుబాటు ధర అన్నాడు, ఇచ్చాడా? అబద్ధం. అటువంటి అబద్ధం 14 ఏళ్ళు పాలించింది మన జీవితాల్ని ఒక తరం వెనక నెట్టేసింది. అమరావతి అంటే జగన్ గారిని ఏదో అవినీతి చేసేస్తున్నాడు అంటున్నాడు. ఒక్కడు అడుగుతున్నానమ్మా, ఈవేళ 4.5 సంవత్సర కాలంలో 2,60,000 కోట్లు ఆనాడు ప్రభుత్వానికి ఆదాయం అదే, ఈనాటి ప్రభుత్వానికి ఆదాయం అదే. బడ్జెట్ అంతే, బడ్జెట్ అంతే. కానీ ఇవాళ 2,60,000 కోట్లు పేదవాడి ఖాతాల్లోకి వచ్చింది. నేను నిన్న ఒక వీడియో చూశాను, TV9 వాళ్ళు వేశారు. బీసీ సంక్షేమ మంత్రి పండగ వస్తే ఆడాళ్ళ ఖాతాలకు డబ్బులు ఎలా వేస్తున్నాడో జగన్ అని చెప్పాడు. అంతే కదా? ప్రతి నెల పండగ ఎవరికి? ఆడపడుచులకి. ప్రతి నెల పండగ ఎవరిచ్చారు? అన్నిచ్చాడు. నీ ఖాతాలో డబ్బు అనేటువంటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రే నాయనా, ఇలా ఒక అబద్ధానికి జగనన్న 9 హామీలు, నవరత్నాలు అన్నాడు. అమ్మఒడి ఆగిందా? కరోనా వచ్చింది, ఆగిందా? కరోనా వస్తే చంద్రబాబు ఎక్కడున్నాడు? 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 కరోనాలో ఆదుకున్న వారెవరు? కరోనాలో ఆదుకున్న వారెవరు? ఇవాళ వైద్యం జబ్బుని జలిడేసి పట్టుకుంటున్నాడు. మందులు ఇంటికి పంపిస్తానంటున్నాడు. భయపడిపోతున్నాడు చంద్రబాబు. పిల్లలకి ట్యాబ్లు ఇస్తే దాని గురించి మాట్లాడుతున్నాడు. అమ్మఒడిస్తేనంటే తగ్గించేశాడట. మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? నేను అందుకే అంటాను, అబద్ధం చంద్రబాబు, నిజం జగన్. ఈ మధ్యలో నేను అనుకునేవాడిని ఒక్కడే అబద్ధం చంద్రబాబు అని. ఒకటి కాదు, 6 తలలు. ఒకటి ఈనాడు, అబద్ధం తప్పితే నిజం రాయదు. ఒక ఆంధ్రజ్యోతి, అబద్ధం తప్ప నిజం రాయదు. ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ABN ఛానల్
ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్, ఈనాడు అబద్ధమే అబద్ధం. కొత్తగా వచ్చాడు ఎవరో కొడుకు లోకేష్. పాపం ఆయనకు వయసు అయిందని తెలిసి లోకేష్ని పంపాడు. లోకేష్ని పంపితే అందరూ అన్నారు ఈయన పప్పులాగా ఉన్నాడు, చప్పగా ఉన్నాడు. పప్పుని నడమన్నాడు, చప్పబడిపోయాడు. చప్పబడిన పప్పులు ఏవేస్తారా? ఉప్పు కదా. ఉప్పు ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన పార్టీకి పనికిరాడు, ఎందులో వెయిట్లోకి పనికి వస్తాడు. ఆ పప్పులో ఉప్పేశాడు. ఉప్పు ఎక్కువైపోయింది పప్పులో. ఉప్పు ఎక్కువైన పప్పు ఏమవుతే శరీరానికి ముప్పు అయిపోద్ది. కాబట్టి వాళ్ళిద్దరు కలయిక ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ గోపాలపురం అనండి, అబద్ధానికి 6 రూపాయలు, అబద్ధానికి 6 రూపాయలు ఉన్న చంద్రబాబు మనకొద్దు. అబద్ధానికి 6 రూపాయలు ఉన్న చంద్రబాబు మనకొద్దు. నిజం జగనే మనకు ముద్దు. అబద్ధం చంద్రబాబు వద్దు అని చెప్పండి చివరి చేయి వరకు. అబద్ధం చంద్రబాబు చివరి చేయి వరకు. అబద్ధం చంద్రబాబు, అబద్ధం చంద్రబాబు, అబద్ధం చంద్రబాబు. నిజం జగన్, నిజం జగన్, నిజం జగన్. థ్యాంక్ యూ. ఈరోజు సివిల్ సప్లైస్ మంత్రి వేరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడవలసింది కోరుచున్నాం. సైలెంట్గా ఉండండి అయ్యా. ఈరోజు సామాజిక సాధికారిక బస్ యాత్ర, ఈ సందర్భంగా మీ ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే వెంకట్రావు గారు, అలాగే నా సోదరుడు వేణుగోపాలకృష్ణ మంత్రి గారు, మా సిస్టర్ మంత్రి మరి హోమ్ మినిస్టర్ గారు, అలాగే బాపట్ల ఎంపీ గారు, ఇక మా ఎమ్మెల్యే గారు అందరూ, నా సహోదర అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు. కూర్చోండి ఒక నిమిషం. డిస్టర్బెన్స్ చేయకనే. ఏంటా మీరు చెల్లెళ్ళు బాగా చూసుకోండి. ఒక్కసారి నా అక్కలో చెల్లెళ్ళు లాస్ట్ వరకు రావాలి జగన్ చేయెత్తాలి. కొంతమంది చేతులు లెగుతలేదు. రావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్. ఈ పక్కన ఎత్తారా చేతులు? షుగర్ ఉందా? రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్. మీకు కొంతమందికి షుగర్ వచ్చింది తెలుసు, బీపీ కూడా వచ్చింది. అందుకే మీ తమ్ముడు, మీ అన్నయ్య, పెద్దవాళ్ళకి మనవడు, చిన్నవాళ్ళకి కొడుకు జల్లెడేసి వాళ్ళ డాక్టర్లు పంపించి మీ ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ని టెస్టులు చేయించి ఇవాళ మొత్తం అందరికీ వైద్యం చేస్తూ మందులు ఇస్తున్న మీ బిడ్డ, మీ ఇంట్లో మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ భర్త సైలెంట్ గా, మీ భర్త ఏమండి ఇవాళ కొంత బాగా కాలు చేయ లాగుతుంది. ఏం కాదే, ఓ టాబ్లెట్ తెప్పించుకుని వేసుకో, నేను వస్తాను, నేను వెళ్ళిపోతానే అన్నా ఏమ్మా. కానీ అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి ఈ భారతదేశంలో ఒకే ఒక్కడు ఎవరు ఎవరు సరిగ్గా చేతులెత్తండి. ఎవరు ఎత్తండ్రా. ఇవాళ ఈ మీటింగ్ సాదృశ్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారిక బస్ యాత్ర మేము చేస్తున్నామంటే ఇవాళ అశేష జనం జగన్ గారు వచ్చినట్టు కన్నా ఎక్కువగా వచ్చారంటే ఇది ఇవాళ ఆయన చేసిన పనులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆయన ఏమంటున్నాడు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉన్న నా పేదలు అంటున్న గొప్ప మనిషి ఎవరున్నారు? ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు నాయుడు దయ వల్ల 11% ఉండేది. కానీ ఇవాళ పేదరికాన్ని తగ్గించిన మీ బిడ్డ, మీ ఇంట్లో మనిషి
జగన్మోహన్ రెడ్డి గారు 6%కి తీసుకొచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సాయంత్రం 5కి బెల్ల కొట్టుకుంటూ వచ్చేసేవారు వడ్డీ డబ్బుల కోసం. ఎవరన్నా వస్తున్నారా? ఇప్పుడు వస్తున్నారా? ఇలా ఇలా ఓపండి. వస్తున్నారా? 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 మీరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా అయిపోయారు. అవునా కాదా? ఇలాంటి దోపిడీదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఉండేవారు. ఇవాళ నా అన్నలను అడుగుతున్నాను, అగ్రికల్చర్ రైతులను అడుగుతున్నాను, నా ఆడపడుచులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ఆయన టైంలో 3.5% ఉండే అగ్రికల్చరు వ్యవసాయం ఇవాళ 11.10%కు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి వ్యవసాయానికి పెద్దపీట వేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం బ్రహ్మాండంగా పండిస్తూ ఇవాళ నేను సివిల్ ప్రైమ్ మినిస్టర్ గా తడిసిన ధాన్యాలు కూడా కొంటున్నాం. కొన్న 3 రోజుల్లో డబ్బులు వస్తున్నాయా లేదా? వస్తున్నాయా లేదా? వస్తున్నాయా లేదా? ఇది మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు. నెలైనా 2 నెలలైనా కూడా వచ్చేది కాదు. ఇవాళ ఏదైతే మీ బిడ్డలు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఒరే నీకు తన ఆపరా ఒరే ఆపది మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాలి. మీ బిడ్డలు డాక్టర్లు అవ్వాలి. మీ బిడ్డలు కూడా బాగా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి. మీ బిడ్డలు బాగా చదివించాలి అనే తపనతో మీ ఇంట్లో బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాడు నేడు స్కూల్స్ మార్చి అమ్మఒడి ద్వారా మీకు లంచం ఇచ్చి మీ పిల్లల్ని స్కూల్ పంపించి చదివించే కార్యక్రమం చేస్తే చెప్పులు కుట్టుకునే పిల్లవాడు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు. కార్మికుల పిల్లలు కార్మికులుగా ఉండకూడదు. వ్యవసాయ కూలీ పనిచేసుకునే పిల్లలు వ్యవసాయ కూలీగా ఉండకూడదు. మరి ఆటో తోలుకునే పిల్లవాళ్ళు ఆటో తోలుకున్నట్టు ఉండకూడదు. మరి రిక్షా తోలుకునే పిల్లలు రిక్షా తోలుకున్నట్టు ఉండకూడదు. వాళ్ళల్లో డాక్టర్లు ఇంజనీర్లు కావాలని చెప్పాడు ఒక ఆయనకి. ఒక ఆయన ఎందుకు చెప్పాడో తెలిసి ఈ మాటలు ఏమండి 65,000 కోట్ల రూపాయలు ఈ పిల్లలకు ఖర్చు పెట్టేస్తున్నారు. వీళ్ళకు ఓట్లుండవు. ఎందుకు ఇంత డబ్బు ఓట్లేసే వాళ్ళకి ఖర్చు పెడితే బాగుంటుంది కదా అని. లేదు, ఈ పేద పిల్లల్లోంచి డాక్టర్లు రావాలి, ఇంజనీర్లు రావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి, ఎంఆర్ఓలు అవ్వాలి. అప్పుడే కుటుంబాల పరిస్థితి మారద్ది అని చెప్పిన మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పెత్తందారులు, ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు నాయుడు గారు ట్యాబ్లు ఏంటి ఆ పిల్లలకి ఇవ్వటానికి? పేద పిల్లలకి ట్యాబ్లు ఇవ్వటం ఏంటి? పేద పిల్లలకి నాడు నేడు ఏంటి? ఇంగ్లీష్ మీడియం ఏంటి? ఇలా చదివించకూడదు. పేదవాళ్ళ పిల్లలు పేదవాళ్ళగానే ఉండాలంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కానీ అలా కాదు. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళాను. అమెరికా చికాగోలో సైలెంట్ బాబాగా ఒక మీటింగ్ అటెండ్ అయ్యా. మన తెలుగు వాళ్ళు వచ్చారు. ఆ మీటింగ్ వెళ్ళిపోతుంటే ఒక అబ్బాయి వచ్చి మాది హనుమాన్ జంక్షన్ అండి, నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, తర్వాత నేను ఈ 10వ తరగతి చదివించలేను నాన్న, నా స్తోమత సరిపోదు అనగానే నేను ఒక ఆటో కొనుక్కుందాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ చికాగోలో నా సంవత్సరానికి 24 లక్షలు ఇస్తారు. నా తండ్రిని రిక్షా మానిపించాను, ఇల్లు కట్టించా, మారుతి గారు కొనిచ్చా, నా చెల్లిని తమ్ముడిని చదివించుకుంటున్నా. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని ఆనందంతో చెప్పడం జరిగింది. ఇవాళ అంతకన్నా 4 అడుగులు ముందుకేసిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా చదవాలి, మీ కుటుంబాల నుంచి ప్రయోజకులు అవ్వాలి, మీ కుటుంబ పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలనే తపనతోటి ఒక యజ్ఞంలా చేస్తున్న మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది తట్టుకోలేని, ఇది భయంతో, ఈర్ష్యతో, ద్వేషంతో మీ పిల్లవాళ్ళు చదవకూడదు, అగ్రవర్ణాల పిల్లలే పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్లే అన్ని అనిపించాలనే కుళ్ళి కుషంత బుద్ధితోటి ఇవాళ ఈనాడు పేపర్లో ఇష్టానుసారంగా రాశాడు. ఏది ఏమైనా మీ బిడ్డ మీరు స్థితిగతులు మారేదాకా, మీరు బాగుపడేదాకా మీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా దండగా ఉంటాడంటానికి
సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ సామాజిక సాధికారిక బస్ యాత్రకి ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. రేపు ఆయన మేనిఫెస్టో పెట్టి మీకు రాబోయే రోజుల్లో వచ్చే రోజుల్లో ఇంకా వరాలిచ్చి మీ స్థితిగతులను మార్చేదానికి పెద్ద ప్రణాళిక తయారు చేసి రోడ్డు మీదకి వచ్చిన నాడు వీళ్ళ గుండెల్లో గుబులు రైళ్లు పరిగెత్తుతాయి. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నలాగా, ఒక ఇంటిలో పెద్ద మనిషిలాగా చూసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడ కనుచూపు మేరలో కనపడకుండా పోతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాపాడండి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోండి. మీ కుటుంబాన్ని పరిరక్షించుకోండి. మీ బిడ్డలను చదివించుకోండి. వ్యవసాయాన్ని బాగు చేసుకోండి. కార్మికులు బాగుపడాలి. అందరూ బాగుండాలంటే ఎవరు రావాలి? చేతులు లేవుతలేదు. ఎవరు రావాలి? జగన్ కావాలి. జగన్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్. జై జగన్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సోదరైన హోంమంత్రి తానేటి వనిత గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి మా అన్నగారు సివిల్ సప్లైస్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలానే మా తమ్ముడు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారికి, అలానే మరో అన్నగారు చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా గారికి, మరో అన్నగారు గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారికి, వేదిక మీదున్న పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఆప్తులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. మరి ఈ రోజున మనమందరం కూడా ఇక్కడ సామాజిక సాధికారతను గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మన రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి జగన్ అన్న తీసుకున్న విధంగా సామాజిక న్యాయం ఎక్కడా చేయలేదు. ఈ రోజున జగన్ అన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, జ్యోతిరావు పూలే ఆలోచనల్ని, బాబు జగజ్జీవన్ రావు యొక్క ఆశయాలను ఈ రోజున మనందరికీ ఆయన పాలనలో చూపిస్తున్నారు. మరి గతంలో ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల చదువుల కోసం ఆలోచన చేశారా? ఈ రోజున మరి విద్యాశాఖలో కానివ్వండి, వైద్య శాఖలో కానివ్వండి, వ్యవసాయ శాఖలో కానివ్వండి వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి ఆ 3 శాఖలకి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి విద్యాశాఖకు వచ్చేసరికి పిల్లలని స్కూల్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? పిల్లలకి బుక్స్ ఇవ్వడం, స్కూల్ బ్యాగ్ కొనివ్వడం, వాళ్ళకి కావలసిన యూనిఫామ్ ఇవ్వడం,
వాళ్ళకి కావలసిన షూ కానివ్వండి, ఇంకేదైనా వాళ్ళకి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనది. కానీ ఈ రోజున జగనన్న ఇస్తున్నారు, జగనన్న విద్యా కానుక. మన బిడ్డలందరినీ స్కూల్కి పంపించండి, ఎక్కడా కూడా ఎవరు బాల కార్మికులుగా ఉండకూడదు, డ్రాప్ అవుట్స్ అనేవాళ్ళు అంతకన్నా ఉండకూడదని చెప్పి ఈ రోజున అమ్మఒడిని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ రోజున చిన్నతనం నుండి కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చెప్పి ఈ రోజున మన గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న ఎంపీ భర్త గారు మన స్టేజ్ మీద అవసరం కూర్చున్నాం. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న విద్యార్థులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, వీళ్ళందరికీ కూడా ఈ రోజున అమ్మఒడిని ఇవ్వడమే కాకుండా మరి ఇంటర్మీడియట్ తర్వాత వారికి వసతి దీవెన, విద్యా దీవెన ఇస్తున్నారు. అలానే స్కూల్కి వెళ్తున్న పిల్లలందరికీ కూడా మనం ఎప్పుడూ చూడలేదు, ఈ రోజున పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకోగలరని, వారెవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదని చెప్పి వారందరికీ కూడా ఉదయం రాగి జావ ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మన పిల్లల ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రిని మీరు చూసారా? ఈ రోజున జగనన్నని మనం చూస్తున్నాం. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉదయాన్నే వారికి రాగి జావ ఇవ్వడం, బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం, మిడ్ డే మీల్లో మార్పులు తీసుకురావడం, ఈ రోజున వారు ఆరోగ్యంగా ఉంటేనే చదవగలరని చెప్పి మరి జగనన్న ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మరి స్కూల్కి వెళ్తే అక్కడ సరైన సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి నాడు నేడు పథకం ద్వారా మన బిడ్డలకి మరి ఆ స్కూల్స్ని కార్పొరేటివ్ స్కూల్స్ లాగా మార్చడం జరిగింది. మరి ఈ విధంగా మన బిడ్డల కోసం, మన బిడ్డల చదువుల కోసం, మన బిడ్డల ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా మీరు చూసారా? ఇప్పుడు చూస్తున్నారా? ఎవరు? ఎవరు? జగనన్న. మరి ఈ రోజున జగనన్న మన బిడ్డల చదువుల కోసమే కాదు, మన ఇంటిలో మనమందరం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి మన మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తూ చేయూత అనే పథకాన్ని ఇస్తున్నారు. మహిళా సాధికారత సాధించాలని చెప్పి మరి మహిళలందరికీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న వారికి చేయూత పథకాన్ని ఇవ్వడం, కాపు సోదరీమణులందరికీ కూడా కాపు నేస్తాన్ని ఇవ్వడం, అంతేకాకుండా అగ్రవర్ణాలలో ఉన్న పేదలని గుర్తించిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ రోజున వారికి ఈబీసీ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అందరినీ ప్రోత్సహిస్తూ వారికి ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్స్ని పెట్టుకుని మీరంతా మీ కాళ్ళ మీద నిలబడాలి, మహిళా సాధికారత సాధించాలని చెప్పి జగనన్న ఒక అన్నలా తమ్ముడిలా అండగా ఉంటున్నారు. అంతేకాకుండా మరి మనం మేనిఫెస్టోలో చెప్పున్నాం 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, కానీ ఈ రోజున 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందులో ఇల్లు కట్టుకుంటూ మన మహిళా సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటున్నారు. ఈ రోజున జగనన్న సొంత ఇంటి కలను నెరవేరుస్తూ మరి మహిళలందరికీ కూడా పుట్టింటి కానుకని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, వృద్ధులకి, దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారండి? పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? ఇంటి దగ్గర. మరి గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి జగనన్న ఈ రోజున మన ఇంటికే పరిపాలనని పంపించడం జరుగుతుంది. తెల్లవారక ముందే మీరు నిద్రపోతుంటే మీ తలుపు తట్టి మిమ్మల్ని లేపి పెన్షన్ మీ చేతిలో పెట్టి వెళ్తున్నారు. అలానే రేషన్ కూడా మన ఇంటికే పంపిస్తున్నారు.
ఈ రోజున జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందిస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు కడుపు మంటతో ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం లేక ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేయాలని మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆఖరికి చిన్న పిల్లలు చదువుకునే పిల్లలకి 8th క్లాస్ చదివే పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో చూడండి. ఈ రోజున చిన్న పిల్లలు 8th క్లాస్ చదువుతున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు, పేద విద్యార్థులు, ఆ పేద విద్యార్థులకి ఇస్తున్న ట్యాబ్స్లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ రకరకాల అసభ్యకరమైన వీడియోలు చూసే అవకాశం ఇస్తున్నారు మీరని చెప్పి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం. నేను ఈ సభ ద్వారా వాళ్ళని అడుగుతున్నా, మీరు ఎక్కడైనా ఒక పిల్లవాడైనా కూడా అలాంటి వీడియోస్ చూస్తున్నట్టు కానీ, ఏ తల్లిదండ్రులైనా మీకు ఆ విధమైన కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపించగలరా అని. ఈ రోజున మనం 8th క్లాస్ చదువుతున్న పిల్లలకి బైజూస్ యాప్ ద్వారా వాళ్ళకి ఏది అవసరమో, ఏ సబ్జెక్ట్ అవసరమో అంతవరకే దానిలో డౌన్లోడ్ చేసి మిగిలినవి ఏది కూడా వాళ్ళు గూగుల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా లాక్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంత పకడ్బందీగా వాళ్ళకి మనం ఈ రోజున ట్యాబ్స్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి వాడుకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇంగ్లీష్ మీడియం చదవడం కానీ ఇలాంటి ట్యాబ్స్ వాడడం కానీ వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకని? వాళ్ళకి మాత్రమే డబ్బున్న అధికారమును అహంకారంతో వాళ్ళు ఈ రోజున పెత్తందారులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ ముని మనవలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, ట్యాబ్స్ వాడుకోవచ్చు. పేదలుగా ఉన్న మన పిల్లలు మాత్రం వాటిని వాడితే వాళ్ళు తట్టుకోలేరు. ఇలాంటి బురద జల్లి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం మాత్రం చేపడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ఈ రోజున మన కోసం నేనున్నానని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగనన్న. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని వదిలిపెట్టలేదు. ఈ రోజున 2019లో మనమందరం కూడా జగనన్నని నమ్మి ఓటేశామన్న నమ్మకంతోనే, అభిమానంతోనే, విశ్వాసంతోనే ఈ రోజున మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు. ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి ఇంతమంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగనన్న తీసుకున్న నిర్ణయం, ఈ సామాజిక న్యాయం. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినా, నేను చెప్పినా, ఎంత చెప్పినా కూడా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము చెప్పలేం. కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం. అన్ని సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇచ్చారని చాలా గర్వంగా మాత్రం చెప్పగలం. ఈ రోజున మరి ఇన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ మనం పొందాలి అంటే ఈ రాష్ట్రానికి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జగనన్నే మన భవిష్యత్తు, జగనన్నే మన భవిష్యత్తు. మీరందరూ కూడా జగనన్న మన భవిష్యత్తు అని మరిచిపోకుండా మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ నియోజకవర్గం నుండి జగనన్నని గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గం వైసీపీ అడ్డా. మీ అందరికీ కూడా గుర్తుంది కదా, 2019లో ఎంత మెజారిటీలు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అంతకన్నా ఎక్కువ మెజారిటీతో జగనన్నకి గోపాలపురం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని, మా అన్న తలారి వెంకట్రావు గారిని గెలిపించాలని చెప్పి
మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా అన్న మా బాపట్ల ఎంపీ గారైన నందిగల్ సురేష్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. జై జగన్, జై జగన్. మళ్ళీ గోపాలపురానికి మన వెంకటరావు అన్న అవసరం అని చెప్పి మీరందరూ చెప్పదలుచుకున్నట్టున్నారు. మీ అందరికీ మీరందరూ ఒక్కసారి గత 4.5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలన మనందరం కూడా ఒకసారి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు పాలించిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాలు పాలించానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు 14.5 సంవత్సరాలు పాలించి 14 సంవత్సరాల్లో 2 ఎకరాలుగా ఉన్న రైతు 6 లక్షల కోట్లు సంపాదించాడు చంద్రబాబు నాయుడు. అంటే ముఖ్యమంత్రి పదవి తను సంపాదించుకోవడానికి అనే రకంగా మరి చంద్రబాబు నాయుడు ఎదురుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 4.5 సంవత్సరాల్లో ప్రతి పేద పిల్లాడు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, అదే విధంగా నాడు నేడు కింద స్కూళ్ళన్నీ డెవలప్ అవ్వాలి, అదే విధంగా విద్య వైద్య రంగాలలో మరి రాష్ట్రం ముందంజలో ఉండాలి. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకొని అదే విధంగా మరి యథాతథంగా తిరిగి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనందరం కూడా చూసాం. కానీ ఇవాళ ఎలక్షన్ టైం వచ్చేసరికల్లా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా ఓడిస్తామని చెప్తా ఉన్నారు. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోనిస్తామా? చంద్రబాబు నాయుడు గెలవనిస్తామా? గెలిచే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు కదా. అలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని ఒకడు, ఇంకొకడేమి అండమాన్ అడవులకు పంపిస్తానని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది చిన్న విషయం కాదు. విషయం కూడా ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 99% నెరవేర్చి ఇవాళ మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడో చెప్పాలా? చంద్రబాబు నాయుడిని ఏం చూసి ఓటేయాలో చెప్పాలా? మరి ఏమి చూసి చంద్రబాబు నాయుడికి ఓటేయమని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడో చెప్పాలా? మరి ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చెప్పి రకరకాల విశ్వవేషాలు వేసుకుంటా మరి ఈ రోజున ఎలక్షన్లకు వస్తామన్న చంద్రబాబు నాయుడు కూటమి మీరందరూ కూడా తగు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకని చెప్తా ఉన్నానంటే జగనన్న వచ్చిన తర్వాతనే మన ఎస్సీలు బాగున్నారు, జగనన్న వచ్చిన తర్వాతనే మన బీసీలు బాగున్నారు, జగనన్న వచ్చిన తర్వాత మన మైనార్టీలు బాగున్నారు, జగనన్న వచ్చిన తర్వాత మన ఎస్టీలు బాగున్నారు కదా. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరొకసారి ఛాన్స్ తీసుకొని అధికారం కనుక చేపడితే మన జీవితాలను వెక్కిరిస్తాడు. ఒకసారి చూస్తే మన జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు ఆర్పేశాడు. ఇవాళ మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరందరూ కూడా బాగా గమనించాలి. ఎందుకంటే ఇవాళ మన బిడ్డలు చదువుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు చదువుకోవాలో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కోర్టుకెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్పి కోర్టులో వేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇచ్చి వాటిలో ఇళ్లు కట్టిస్తామంటే వాటిలో ఇళ్లు కట్టడానికి వీల్లేదు కాబట్టి అని చెప్పి అది కూడా కోర్టులకు వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనకాళ్ళ. ఇంకో విషయం చెప్తా ఉన్నా, అమ్మ ఒడి ఒక పథకం పెట్టి మన పిల్లలందరినీ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరానికి 15,000 రూపాయలు వేసి చదివిస్తామంటే చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కూడా కోర్టుకెళ్ళి డబ్బులు పంచేస్తామన్నాడు. కాబట్టి డబ్బులు పంచడానికి లేదు ఈ రాష్ట్ర సంపద అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంపద ఉన్న నీ బాబుగాడిదా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి రాయాంలో
ప్రతి పేదవాడు బాగుండాలనే విధంగా ఇవాళ ఇంత గొప్ప పాలన చేస్తా ఉంటే మా బిడ్డలు చదువుకోకూడదని, మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని చెప్పి, మంచి స్కూల్లో ఉండకూడదని చెప్పి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతా ఉన్నాడంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాగా గమనించండి, నందిగం సురేష్ అనే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక వ్యవసాయ కూలీ కొడుకు, అలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టారంటే ఆ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను దొంగలుగా చిత్రీకరించాలని అమరావతి అనే ఒక కుల రాజధాని పెట్టి దానిలో మన బిడ్డలందరినీ అరెస్ట్ చేపించి ఎక్కువగా నన్ను హింసించి నా పైన 48 గంటల కేసులు పెట్టిన నా రకాలుగా బాధలు పెట్టారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే మన బోటి వాళ్ళందరినీ జైల్లో కూర్చోబెట్టాడు. కానీ జగనన్న వచ్చిన తర్వాత నాలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. ఎవరి గొప్పతనం ఎక్కువ, ఎవరు గొప్ప? చంద్రబాబు నాయుడు మన జీవితాలను ఎక్కిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్దే పనిలో మన జీవితాలను ఆయన ముందంజలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏమి చేశాం 14 సంవత్సరాలు ఎవడైనా చెప్పగలిగేవాడు ఉంటే, 14 సంవత్సరాలు పాలించాం, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఎవడైనా చెప్పేవాడు ఉంటే ఏమి చేశారు ఈ రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, ఎస్టీలకు ఏం చేశారు? ఎవరికి ఏమైనా చేశారంటే ఎవరికి ఏమి చేయకపోగా మరి చంద్రబాబు నాయుడు 23 సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతానంటూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటి? 151 సీట్ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటా ఉంటాడు? అప్పుడు ఈ రాష్ట్రాన్ని దరిద్రం పట్టించి ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకుని పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడాడు 2018లో. 2012లోనే చంద్రబాబు నాయుడు సైకిల్ కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు దొంగని పవన్ కళ్యాణ్ చెప్పి, అదే విధంగా 2014 చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి 2014 ఓట్లు వేపించి 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు కుల రాజధాని కడతామన్నాడు. ఆ కుల రాజధానిలో అదంతా కూడా మోసం, ఆ సంపద అంతా కూడా తన కొడుకు దోచి పెడతామన్నాడు. కాబట్టి హెరిటేజ్ ద్వారా దోచి పెడతామన్నాడు. అది కుల రాజధాని. చంద్రబాబు నాయుడు దొంగ 1000 కోట్లు స్కామ్ చేశాడని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ 24 వచ్చేసరికల్లా సిగ్గు శరం సీమీనెత్తులు లేకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు సంఘం నాగుతా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, ఇవాళ అమరావతిలో 400 రోజులు అని చెప్పి అమరావతిలో రైతుల రూపంలో ఉన్న టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ పండుగ చేసుకుంటా ఉన్నారు. 400 రోజులంట. ఒక్క మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డుకట్ట వేసి 4 సంవత్సరాలు అవుతా ఉంది. 4 సంవత్సరాలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డుకట్ట వేసి అమరావతి రూపంలో. చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు స్కామ్ చేశాడు అమరావతి ప్రాంతంలో. దాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు ఎదురు కేసులు పెట్టింది కాకుండా ఈ మధ్య కాలంలో తప్పులు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా వెళ్ళిపోయిన సందర్భం మనందరం కూడా చూసాం. అమరావతి ప్రాంతంలో ఉన్న ఒక కులవారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కలిసి అది రియల్ ఎస్టేట్ దందాగా మార్చుకొని రియల్ ఎస్టేట్ చేసి దాంట్లో 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన నారాయణ కావచ్చు, పుల్లారావు కావచ్చు, మరి రకరకాల వ్యక్తులు అక్కడ అందరూ కూడా దోచుకుని అక్కడ భూములన్నీ కూడా మరి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అక్కడ దోచుకునే సందర్భం. అసైన్డ్ భూముల విషయంలో అసైన్డ్ భూములు మనకు సరైన సమాన ప్యాకేజీలు ఇవ్వండి రా నాయన అంటే మీ భూములు ఊరికే పోతాయి, మీ భూములు మేమిచ్చినవే, అవి లాక్కుంటాం, కాబట్టి అది ఎప్పటికైనా గవర్నమెంట్ సొమ్మే అని చెప్పి 5కో 10కో అమ్ముకోమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రం ఇవాళ ఎవరికి ఏ న్యాయం చేస్తామన్నారో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అసైన్డ్ భూములు ఎవరైతే అనేకరందంగా చేజెక్కించుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కేసులు పెట్టి వాళ్ళందరి భూములన్నీ కూడా మళ్ళీ రక్షించి ఆ అసైన్డ్ ప్లాట్లు కావచ్చు, భూములు కావచ్చు మళ్ళీ పేదవాడికి అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు తీర్పు తీర్చుతా ఉన్నారు. మనం గమనించాలి. కానీ ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాకముందు మనం అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు, దరిద్రం పట్టినట్టు పట్టాడు కాబట్టి, చేడాపేడ లాంటి వ్యక్తి కాబట్టి, వయసు అయిపోయింది కాబట్టి రాష్ట్రానికి అవసరం లేదని చెప్తా ఉంటే వాళ్ళ కొడుకు ఆఫ్ మైండెడ్ అంటాడు ఈ రాష్ట్రానికంట ఈసారి ముఖ్యమంత్రి వాళ్ళు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతారంట. ఒక్క మాట చెప్పండి,
ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టేవాడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు కదా. లోకేష్ అంటాడు భయపెడతానంటాడు. లోకేష్, నీకు ఒక మాట చెప్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో మీడియా ముందు వచ్చి మీ నాన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే నువ్వు మీడియా ముందు ఏమని మాట్లాడావు? 40 రోజులు అవుతా ఉంది మా నాన్న చూసి అని చెప్పి ఏడ్చావా లేదా? ఏడ్చాడు కదా. భయం అంటే అది, భయపెట్టడం అంటే అలా ఉంటుంది. కానీ మీకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దేశ ప్రధాని ఉక్కు మహిళ అని చెప్పుకుంటా ఉన్నారు సోనియా గాంధీని, అవునా కదా? అలాంటి టైంలో ఆమె పిలిచి, నాయనా మీరందరూ కూడా మరి ఏదైతే మీరు ఓదార్పు యాత్ర చేస్తా ఉన్నారో దాన్ని అందరినీ ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ లాగా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు టైం చూసి అమ్మా 5:45 అయింది, నాకు విజయవాడకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్తా ఉన్నాను, నీ పని ఏమన్నట్టు నువ్వు చూసుకొని చెప్పి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వీళ్ళందరూ భయపడతారండి. రే నాయన, ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలంటే ఆ అవకాశ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి. మరొకడైతే భయపెట్టేవాడు కాదు. మళ్ళీ ఇంకొకడైతే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలరా నాయన, మీరందరూ గమనించాలి. అదేవిధంగా మీ అందరికి ఒక మాట చెప్తా ఉంటా. చంద్రబాబు నాయుడు గారు మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలని చూశాడు. ఎక్కడో కంపల్లో వరద వచ్చేది అక్కడ మునిగిపోయే చోట పెట్టాలని చెప్పాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టి, ఆయన ఉండాల్సింది ఇక్కడరా, ఆయన ఉండేది ఇక్కడ ఉంటేనే ఆయన గౌరవం అని చెప్పి ఇవాళ 400 కోట్ల రూపాయలతో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెడతా ఉన్నారు. విజయవాడలో రెండు ఫేమస్. ఒకటి అమ్మవారు, కొండపైన అమ్మవారు. ఆ విజయవాడ నడిబొడ్డులో మాత్రం అంబేద్కర్ గారు. ఈ రెండే విజయవాడకి ఫేమస్. గమనించండి మీరందరూ కూడా. ఒక దినం గడవాలంటే చంద్రబాబు నాయుడు అంటే సాయంత్రానికి 500 ఇచ్చి ఓటు వేయించుకుంటాడు. ఒక తరం గడవాలంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఒక తరం, ఒక జీవితం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. అది మీరందరూ కూడా గమనించండి. ఈ మధ్య కాలంలో విజయవాడలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు. నేను అటు విజయవాడ వైపు నుంచి వస్తా ఉన్నా. మణిపాల్ హాస్పిటల్ దాటిన తర్వాత విగ్రహం ఇట్లా ఏళ్ళు చూపిస్తా ఉంటే నేను ఇట్లా వెనక్కి తిరిగి చూసా. ఈ విగ్రహం ఎటేళ్ళు చూపిస్తా ఉందంటే తాడేపల్లి వైపు చూపిస్తా ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నాకైతే ఏమనిపించిందంటే, ఇదిగో మీ జీవితాల్లో నా ఆశలను, నా ఆశయాలను గెలిపించే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడు, వెళ్ళి చూడండి అని చెప్పినంత గొప్పగా అనిపించింది. కాబట్టి ఏదైనా ఈ రాష్ట్రానికి అంబేద్కరిజం ఏదైనా తెచ్చాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. పేదవాడు కోసం ఏదైనా పనులు చేసి మరి ఏనాడు కూడా పెత్తనాలాగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలే. ఏనాడు కూడా పెత్తనం కింద అనుకోలే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి, ఎస్సీలు కలిసి, బీసీలు కలిసి, మైనార్టీలు కలిసి, అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కలిసి నాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఇది నా బాధ్యత అనే విధంగా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి పాలన చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం మన మీద పెత్తనం చేశాడు. ఏం మాట్లాడాడు? ఎస్సీలుగా ఎవడైనా పుట్టాలని కోరుకుంటారా అన్నాడా లేదా? అన్నాడు కదా. ఏకంగా బీసీలు అయితే మీ తోక కత్తిరిస్తానని చెప్పి మరి బట్టలు ఓడి తీసుకొడతానని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అందుకే కదా 2019లో చంద్రబాబు నాయుడు బట్టలు ఓడి తీసి పరిగెత్తించింది. కరోనా టైంలో ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందని చెప్పి మనందరం కూడా బాధలు పడతా ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇప్పుడున్న కులాంకారులు కానీ ఎవడైనా మన వైపు చూశాడంటే ఎవరు చూడలేదు. కానీ తాడేపల్లిలో కూర్చొని ఈ రాష్ట్రాన్ని బాగు చేసి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని మన ప్రాణాలని, మన ఆరోగ్యాలను కాపాడిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మనకెవరు కావాలి? జగనన్న కావాలి. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్ని రకాలుగా ఎన్ని కుయుక్తులు పన్ని వచ్చినా ఒకే ఒక మాట చెప్పండి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎవరు వచ్చినా, నాయనా మా పిల్లలు ఇవాళ చదువుకుంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు, 20 నుంచి 25 సంవత్సరాలు వాళ్ళు బాగుపడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి.
ఆయన ఉంటేనే మా పిల్లలు ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను గొప్ప రాజకీయ వ్యక్తులు గాను మరి తీర్చిదిద్దబడతా ఉంటారు. ఇక మహిళల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ పార్లమెంట్ ఈ మధ్య కాలంలో బిల్లు పెట్టారు. దీనికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళల పట్ల ఆయనకున్న ప్రేమది. మహిళలు ఎవరు చూసినా అన్న చెల్లి అక్క తమ్ముడు అనే విధంగా మీరందరూ కూడా గొప్పగా తీర్చిదిద్దారు. ఇవాళ ఇంత గొప్ప పాలన చేస్తా ఉంటే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ రాష్ట్రంలో పథకాలు ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోద్ది, కాబట్టి దీన్ని ఎవరు బాగు చేయలేరు, శ్రీలంక అయిపోద్దని చెప్పి నీ ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ అంటాడు మేము అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటాడు. అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటారు. ఆ పథకాలు ఇవ్వడానికి నువ్వెందుకు రా నాయన? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఇస్తున్నాడు కదా, ఇంకా మీకు ఈ రాష్ట్రంతో పనే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఓటు ఎక్కడేశాడు? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓటు ఎక్కడేశాడు? తెలంగాణలో వేశాడు. వేశాడా లేదా? తెలంగాణలో వేసి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇంకా రకరకాల ఛానళ్ళు కావచ్చు, ఈనాడు రామోజీరావు, చావుదాలకు వచ్చిన రామోజీరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా చావుదాలకు వచ్చి హైదరాబాద్లో ఉండి ఏపీ మీద రాజకీయాలు వస్తూ ఉంటారు. మరి 4-5 సంవత్సరాలు కేసీఆర్ పాలించాడు. కేసీఆర్ని ఏమన్నా ఒక మాట అన్నారంటే కేసీఆర్ని అంటానికి వాళ్ళందరికీ ఇది పడింది. కేసీఆర్ జోలికి వెళ్ళటానికి వీళ్ళందరికీ ఇది పడి భయపడ్డారు. భయపడాలి, జోలికి వెళ్ళలేకపోయారు. ఇక నరేంద్ర మోడీ గారు పాపం నరేంద్ర మోడీ గారు ఎవరితో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాడు. ఎక్కడ? తెలంగాణ ఎలక్షన్లో కలిసి వెళ్తే తెలంగాణలో ఎక్కడ మీటింగ్ జరిగినా పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్లో గన్మెన్లు సెక్యూరిటీ అంతా ఇచ్చి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఈ మధ్య నరేంద్ర మోడీ ఫోన్ చేశాడంట, అరే నీకు హెలికాప్టర్ అనవసరంగా పెట్టాం కదరా నాయన అన్నాడు. నువ్వు డ్రామా ఆర్టిస్టు కాబట్టి, సినిమా యాక్టర్ కాబట్టి సర్వసాధారణంగా చూడటానికి వస్తారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అనుకున్నాం. తీరా చూస్తే తెలంగాణ మన బిడ్డ పోటీ చేసింది, మన దళిత బిడ్డ ఒక ఆడపిల్ల పోటీ చేసిందా లేదా? పోటీ చేస్తే ఆ బర్రెలక్క అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు వచ్చిన ఓట్లు కూడా ఈ పవన్ కళ్యాణ్కి రాలా. వీళ్ళందరూ కలిసి ఆ పిల్ల సంకనాకాలు, ఆ పిల్ల సంకనాకి దృష్టికి వచ్చింది పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి. వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంట. అరే ఒక ఆడపిల్ల, దళిత బిడ్డ, పేద బిడ్డ, ఆ పిల్లకి వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఇక్కడ ఏపీలో 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారా మీరు అందరూ కలిసి అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు సింగిల్ గా పోటీ చేయండి. ఒక్కొక్కరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి, మీ బతుకులు బయటపడతాయి. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, ఏది ఏమైనా మేము చివరి వరకు, ప్రాణం పోయే వరకు, ఈ కంటి మీద రెప్ప వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం. ఆయనకే ఓటేస్తాం, ఆయన్నే గెలిపిస్తాం. ఇది ఎస్సీల రాజ్యం, బీసీల రాజ్యం, ఎస్టీల రాజ్యం, అదేవిధంగా మైనార్టీల రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటే చూస్తా ఉంటాం. మనం చూడం కదా, మన నాయకుడిని మనం గెలిపిస్తాం, కాపాడుకుంటాం. కాబట్టి మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అందరికి ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, మంచివాడు అన్న వెంకట్రావు అన్న చాలా ఇష్టం నాకంటే కూడా. ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎప్పుడు కూడా సురేష్ అన్న అంటే ఇవాళ మీటింగ్ అవసరమై నన్ను ఫోన్ చేయాలన్న, ఇవాళ మీటింగ్ అవసరమై నాకు ఫోన్ చేయాల. ఎప్పుడో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో నేను గుర్తుకొస్తే ఫోన్ చేసి, సురేష్ అన్న ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నారు కదా, ఏం లేదా ఊరికే పలకరిద్దామని చేశానంటాడు. అది ప్రేమ అంటే. ఏదో మీటింగ్ ఉంటే పిలవటం కాదు, ఎప్పటికప్పుడు. అంటే ఎక్కడొక మారుమూల ఉన్న సురేష్ అనే వ్యక్తి అక్కడెక్కడ ఉంటే మరి అనుక్షణం గుర్తుకొస్తా ఉంటే 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన మీ అందరినీ కూడా ఎలా చూసుకుంటాడో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని అవసరం. మళ్ళొకసారి అన్నకు అవకాశం కల్పించండి, మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటారు. ఇందాక చూసాను నేను రాగానే జనాల్ని ఎక్కడి నుంచి ఆ చివర బోర్డు పెట్టిందాక మహిళలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఖచ్చితంగా అన్న మంచివాడు కాకపోతే ఇంతమంది రారు. కాబట్టి అన్నకు అవకాశం మళ్ళీ 2024లో గెలిపించండి. అదేవిధంగా ఇక్కడ వెంకట్రావు అన్నని గెలిపించండి, అక్కడ జగన్ అన్నని సీఎం చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా.
జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పారు. అప్పుడు మేమందరం ఏమనుకున్నామంటే 125 సీట్లు వస్తాయి మనకి, ఖచ్చితంగా అన్న సీఎం అవుతారు అనుకున్నాం. కానీ మీరందరూ కలిసి ఫ్యాన్ 151 స్పీడ్ మీద తిప్పారు. 151. జగనన్న ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే నాకు ఫ్యాన్ స్పీడ్ చాలలేదు, వై నాట్ 175 అంటా ఉన్నాను కాబట్టి 175 మీద తిప్పని అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కలిసి మన నాయకుడిని కాపాడుకుందాం, మనందరం కలిసి మనల్ని మనం బాగు చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద సభకు మనం తెలిసిన మా అన్న వెంకట్రావు అన్న గారికి, మా హీరో మా అన్న భరత్ అన్నకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. చివరిగా మన ఎంపీ భరత్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నాకు చాలా ఇష్టమైన నియోజకవర్గం గోపాల్పురం నియోజకవర్గం. ఇందాకడ దారిలో వస్తా ఉంటే ఇక్కడ ఎంత జనాభా ఉన్నారో అటు నుంచి రావడానికి చాలా కష్టమైంది. మళ్ళీ చుట్టూ తిరిగి వెనక నుంచి రావడం జరిగింది. నిజంగా గోపాల్పురం నియోజకవర్గంలో మీరు చూపించే ప్రేమ ఆప్యాయత నేను ఎక్కడా కూడా పొందలేదు. నేను ఎంపీ అయిన తర్వాత గోపాల్పురం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కింద నేను భావిస్తా ఉన్నా. ఈ రోజున జగనన్న సభకు వస్తే ఏ రకంగా ఉంటుందో అంటే నేను మిస్ అయ్యాను, కొంత లేట్ అయ్యాను. నిజంగా ఆ చివరి దాకా కూడా జనాభా ఉన్నారు. ఈ రోజున గోపాల్పురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోట అని చెప్తా ఉండేవారు. మరి అలాంటి కంచుకోటని బద్దలు కొట్టిన నియోజకవర్గం ఏంటి? మన గోపాల్పురం నియోజకవర్గం. ఈయన లోకేష్ పాదయాత్ర ఏదో పెడతా ఉన్నాడు, యోగలం పాదయాత్ర. ఇది 2 వీధులు ఉంటే ఒక సన్న వీధిలో తీసుకెళ్లి ఆ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ కలిపి మొత్తం జనాల్ని ఇరికిస్తా ఉన్నారు. ఇవాళ మన వాళ్ళు జనం ఎక్కువైపోయి ఫ్లెక్సీలు సైతం చించుకొని బయటకు వస్తా ఉన్నారు జనం. అదే రకంగా జగనన్న గురించి మీ అందరికీ కూడా తెలుసు, ఎవ్వరం కూడా చెప్పక్కర్లా. ఇవాళ గోపాల్పురం నియోజకవర్గం అయితే కానివ్వండి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అయితే కానివ్వండి, ఎప్పుడూ కూడా బీసీలకి పార్లమెంట్ స్థానం ఇచ్చేదానికి ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా సాహసం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీసీలకు ఇస్తానని ప్రకటించిన వెంటనే అందరూ భయపడిపోయారు. ఏంటి జగన్ గారు ఇలాగా బీసీలకు ఇవ్వడం ఏంటి, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీటు కదా, ఏ రకంగా ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. కానీ జగనన్న సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా ఉంటుందంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి జగనన్న ముందరికి వెళ్తా ఉన్నారు. ఇవాళ అదేది కూడా మాటల్లో చూపించలే, ఇవాళ చేతల్లో చూపిస్తా ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా, ఇవాళ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన నందిగాం సురేష్ అన్నని ఇవాళ పార్లమెంట్ మెంబర్ కింద చేశాడు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తలారి వెంకట్రావు అన్నని ఇవాళ ఎమ్మెల్యేని చేశారు. ఒక యువకుణ్ణి, విద్యావంతుడైన, రాజకీయాలకు పెద్ద సంబంధం లేని వ్యక్తిని నన్ను తీసుకొచ్చి మరి ఎంపీని చేశారు. అలాగా మీలోనే రేపు భవిష్యత్తులో ఎంతో మంది నందిగామ సురేష్లను తయారు చేస్తాడు జగనన్న. మీలోనే ఎంతో మందిని తలారి వెంకట్రావులను తయారు చేస్తాడు జగనన్న. మీలోనే నాలాంటి భరత్ల్ని ఎంతో మందిని తయారు చేస్తాడు జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అంటే రాజకీయం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవడప్పు సొత్తు కాదు. సామాన్యమైన ప్రజలు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు అని
జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ రానున్న రోజుల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా మంచి చేశారు. 4.5 సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసాం. ఇవాళ ఈ లోకేష్ మాట్లాడుతున్నాడు, ఈ దత్తపుత్రుడు మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. లోకేష్ని చూస్తే ఏదో చూపిస్తాడట, ఎర్ర బుక్ లో రాసుకుంటున్నాడట. అరే పిచ్చోడా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజుల్లో ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీని కూడా లెక్క చేయకుండా ఇవాళ జగనన్న కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి ఢిల్లీ కోటలు సైతం పీటలు వారేలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇంకా జగనన్న బయటికి రాకుండానే ఇంత జన సందోహం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది అని అంటే, మరి రాబోయే రోజుల్లో జగనన్న అడుగు పెడితే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా చూపిద్దామా? మనం అందరం కూడా చూపిద్దాం. రేపు రానున్న రోజుల్లో అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వన్స్ మోర్ ఎవరు రావాలి? జగనన్న రావాలి. అదే రకంగా ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నాడు అని అంటే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. ఎవరైనా నమ్ముతారా? 2014లో ఇదే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటి? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. ఇక్కడ ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఎవరికైనా ఒక్కరికైనా వచ్చిందా జాబు? మరి ఏ రకంగా భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నావు నాయన? భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. ఎవరికి ఉంటుందో తెలుసా? వాళ్ళ కొడుకు లోకేష్ కు ఉంటుంది, వాళ్ళ మనవడి ఆ కుర్రోడి పేరేదో నాకు తెలియదు, ఆ పిల్లోడికి ఉంటుంది, అదే రకంగా దత్తపుత్రుడికి ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. మిగతాలో రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఎవరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఏముంటది? ఉండదు అమ్ముకోలే. ఇగో తమ్ముడు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలంట. అదే రకంగా నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా, సోదరీమణులకు ఒకటే అంశం చెప్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ కట్టడానికి 2 లక్షల కోట్లు కావాలని చెప్పేసి చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాల్లో అక్కడ చేసిన కార్యక్రమం ఏమీ లేదు. చేయకపోగా ఆయన ముఖ్యమంత్రి కింద దిగిపోతూ రాష్ట్రంలో ఎంత ఖజానాలో డబ్బులు ఎంత మిగిల్చాడో తెలుసా? 100 కోట్లు మిగిల్చాడు. మరి ఏ రకంగా ఆయన క్యాపిటల్ నిర్మాణం చేస్తాడనేది ఇవాళ నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వలన అక్కడే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఉన్నారు, 12 ఫ్లైఓవర్లు తీసుకొస్తా ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నిటికి ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చిస్తే ఒక అద్భుతమైన క్యాపిటల్ తయారవుతుంది. రేపు హైదరాబాద్ తో పాటు ఒక 10 సంవత్సరాల్లో మనం హైదరాబాద్ తరహాలో క్యాపిటల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు మాట ఎవరైనా వింటారా అని అడుగుతా ఉన్నా. మనం ఎవరో వినం. అదే విధంగా అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకుంటూనే, కర్నూలు ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకుంటానే మనం ముందుకు అడుగులు వేస్తాం. ఇవాళ జగనన్నని మరొకసారి 2024 జగనన్న వన్స్ మోర్ 2024 జగనన్న వన్స్ మోర్. అదే విధంగా గోపాల్పురం నియోజకవర్గానికి 2024 తలారి వన్స్ మోర్. మనము వెంకట్రావు అన్నంటే నాకు చాలా ఇష్టం. మనకి శాసనసభ్యులు 2024లో కూడా ఇదే 40,000 మెజారిటీ తగ్గకుండా ఖచ్చితంగా మెజారిటీ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడే మా వేదిక మీదే కనబడుతుంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కింద
ఒక పక్కన తలారి వెంకట్రావు అన్న ఉన్నాడు, ఇంకో పక్కన నందిగాం సురేష్ అన్న ఉన్నాడు. మేము ముగ్గురం కూడా జగనన్న వారియర్స్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మేము అందరం కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇదే గోపాలపురం నియోజకవర్గం నుంచి మనకి పూర్వం ఇచ్చిన మెజారిటీ తగ్గకుండా మెజారిటీ ఇచ్చే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ జై జగన్, జై జై జగన్. ఈ కార్యక్రమానికి చేసిన నియోజకవర్గం అనుభవించి వచ్చిన పెద్దలకి, నాయకులకి అందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా కాలం నుంచి దేవరపల్లిలో పెండింగ్ ఉన్నటువంటి లైటింగ్ని 65 లక్షలతో లైటింగ్ని ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. నందినిగా సురేష్ గారు, భారతరామ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. 1 2 3 చెప్తాం, ఓపెన్ అవుతున్న లైట్లు. వన్ కాదు, మన గుర్తేంటో గట్టిగా చెప్పండి, గట్టిగా తిప్పండి. వెనకాల ఉన్న వాళ్ళు గట్టిగా తిప్పండి. ఏంటి? ఫ్యాన్. ఆన్ చేస్తారా? వన్. ఇగో ఇక్కడ ఈ లైట్లు ఆన్ అవుతున్నాయి. 1 2 3 ఆన్ చేయండి అబ్బా, ఆన్ చేయండి. ఈ సాంగ్ మిక్స్ బై DJ Ravi from Parchuru. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది కత్తెరకుల గుండెల్లో తుఫాను. ఫ్యాను ముందుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను ముందుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Ravi. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడి తెలుగు ఉండాలి, తెలుగోడి కరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ము ఉండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను ముందు కోటేసి జగనన్నను గెలిపించాలి. ఈ సాంగ్ మిక్స్ బై DJ Ravi. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. Sri Ambika DJ Sounds. Sri Ambika DJ Sounds. వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు, వితంతువు పింఛన్లు, ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ అభివృద్ధి. తాగుబోతులాటలు ఇవి చెల్లవు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆత్మలక్క కోసా. సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆత్మలక్కలకి జగనన్న భరోసా. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. ఈ సాంగ్ మిక్స్ బై DJ అయ్యో Ravi. గిరా గిరా, Sri Ambika గిరా DJ తిరుగుతుంది Sounds. ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ Ravi. దేశంలో తాపానికి ఫ్యాను గాలి, ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి. జనమంతా జగనన్నకు ఓటేయాలి, అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి. జగనన్న రావాలి అక్కా చెల్లి,
DJ Praveen from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను